నమస్తే వెల్కమ్ టు ఎస్టీపీ న్యూస్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. భారత అభివృద్ధిని ప్రపంచ దేశాలు గమనిస్తున్నాయి. మీడియాతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వెల్లడి. ఆర్యవైశ్య సంఘాల ఆస్తులు దోచుకున్న మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావుపై చట్ట ప్రకారం చర్యలు తప్పవు. రాష్ట్ర ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ డూండి రాకేష్ ఆరోపణ. ఎన్టీఆర్ జిల్లా కంచుకచర్ల కీసర గ్రామంలో విషాదకర ఘటన. టమాటా తోటకు నీరు పెడుతూ నీటి కుంటలో పడి రైతు మృతి. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నీలం సాహ్నిని కలిసిన వైసీపీ నేతల బృందం. మున్సిపల్ చైర్మన్లు, వైఎస్ చైర్మన్ల ఎన్నికల్లో అక్రమాలు జరగకుండా చర్యలు తీసుకోవాలని సూచన. భారత అభివృద్ధిని ప్రపంచ దేశాలు గమనిస్తున్నాయని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. సోమవారం మీడియాతో మాట్లాడుతూ ఏఐ సాంకేతికతలో భారత్ ముందు వరుసలో ఉందన్నారు. వికసిత్ భారత్ లక్ష్యంగా కేంద్ర బడ్జెట్ ఉందని అన్నారు. ప్రపంచ దేశాల్లో భారత్ పేరు మారుమ్రోగుతుందని తెలిపారు. ఫుడ్ సెక్యూరిటీకి గ్లోబల్ హబ్ గా భారత్ మారబోతుందని వెల్లడించారు. ఎంఎస్ఎం ఈ పాలసీకి గేమ్ చేంజర్ గా భారత్ మారనుందని పేర్కొన్నారు. భారత్ లో భారీ పెట్టుబడులకు పారిశ్రామికవేత్తలు వస్తున్నారని 2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా భారత్ అవతరించబోతుందని అన్నారు. మౌలిక సదుపాయాల కల్పనకు అధిక ప్రాధాన్యం ఉంటుందన్నారు. ఏపీలో పెట్టుబడులకు అపార అవకాశాలు ఉన్నాయని, ప్రపంచ వ్యాప్తంగా భారతీయులు వ్యాపారవేత్తలుగా రాణిస్తున్నారని తెలిపారు. పవర్, ఇన్సూరెన్స్, మైనింగ్ సహా పలు రంగాల్లో సంస్కరణలు తీసుకువచ్చామని, పలు రంగాల్లో భారీ పెట్టుబడులు వస్తున్నాయన్నారు. ఏపీలోని తొలిసారి విద్యుత్ రంగం సంస్కరణలు తీసుకువచ్చామని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. ఆర్టీజీతో పాటు ప్రభుత్వ పథకాల కార్యక్రమాల అమలుపై ఫీడ్బ్యాక్ పై సమీక్ష చేయనున్నారు. సాయంత్రం 6 గంటలకు సచివాలయం నుంచి ఉండవల్లి నివాసానికి వెళతారు సీఎం చంద్రబాబు. India is going to play very crucial role on global economy. Second issue, people are talking in Davos, that is green energy, green hydrogen, downstream industries, thereby global warming. How to reduce the global warming, that is the concern, these two subjects. These two subjects were very strong. When it comes to 2 minutes, I will tell, then I will go back Delhi also. If you come back to yesterday budget, people are thinking narrowly. Even if you see the budget, it is almost all reflecting 2047 Vikasit Bharat. The principles, if you see here, 4 growth engines proposed by the Finance Minister: agriculture, MSME, investment and exports, will be the game changer for Indian economy. India is going to become and also will become global hub for food security. MSME, yesterday what she mentioned, it is a game changer. As on today globally, Indians are doing extremely well. If you see here, first mover advantage in technology, demographic dividend. Because of demographic dividend, Indians are becoming entrepreneurs globally. This MSME policy will give a new hope, and also it is a game changer altogether. And also if you see investment,
very crucial, not only government investment, how to bring private investment, what are all the new models we are going to emerge. In economic reforms, if you can go through back, because of economic reforms, we are able to do PPP model, public-private investments. There is a total sea change in infrastructure, either roads or airports or ports or communication sector, especially bandwidth, connectivity, everything. Today, again this policy, investment policy, it is going to impact big way. New models are going to come. Not only PPP, viability gap funding, and so many creative things are going to happen. With this, again, huge investment is going to come in all these sectors. Tax reforms I have seen, taxation, financial sector, power sector, urban development, mining, regulatory. I remember very well, first regulatory commission has been set up by Andhra Pradesh government in power sector reforms. ఆర్యవైశ్య సంఘాల ఆస్తులు దోచుకున్న మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావుపై చట్ట ప్రకారం చర్యలు తప్పవని రాష్ట్ర ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ డూండి రాకేష్ అన్నారు. విజయవాడ సితారా సెంటర్ సమీపంలోని ఆయన కార్యాలయంలో ఆదివారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో రాకేష్ మాట్లాడారు. ఆర్యవైశ్య సత్రాల ఆదాయాన్ని సొంత అవసరాలకు వాడుకున్న వ్యక్తి వెల్లంపల్లి అని ఆరోపించారు. హిందువుల మనోభావాలను దెబ్బతీసే విధంగా దేవాలయాలపై దాడులు చేస్తే ఆ శాఖ మంత్రిగా స్పందించలేక తెదేపా నాయకులపై తప్పుడు కేసులు పెట్టిన విషయం మర్చిపోలేదు. భాజపా జనసేన నేతలతో సఖ్యతగా ఉన్నారని ప్రచారం చేస్తున్న వెల్లంపల్లిని కూటమి పక్షాలు తీసుకురావడానికి సిద్ధంగా లేవన్న విషయం గుర్తుంచుకోవాలని హెచ్చరించారు. ఆర్కే రోజా, కొడాలి నాని, వల్లభనేని వంశీ, జోగి రమేష్, వెల్లంపల్లి శ్రీనివాసరావు వంటి వారు వైకాపా పాలనలో చేసిన అరాచకాలు, దుర్మార్గాలు ప్రజలు, తెదేపా కార్యకర్తలకు తెలుసన్నారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో తెదేపా 40 ఏళ్ల సభ్యత్వాలు నమోదు చేసి పార్టీ పటిష్టంగా ఉందని చెప్పారు. మరి ఏదైతే నిన్న పెట్టిన బడ్జెట్ చాలా సామాన్య ప్రజలందరికీ కూడా ఆమోదజ్ఞమైన విషయం. అలాగే ఆ బడ్జెట్లో 12 లక్షల రూపాయల వరకు ఆదాయ పన్నును మినహాయించటం మధ్యతరగతి కుటుంబాలకి, చిరు వ్యాపారస్తులకి చేయూతనిచ్చే అంశం. మరి ఇంత పెద్ద అంశాన్ని కేంద్ర ప్రభుత్వం కానీ ఎన్డీఏ కూటమి కానీ ముందుకు తీసుకెళ్లటం ప్రజలందరూ కూడా హర్షిస్తూ ఉన్నారు. మేము కూడా తెలుగుదేశం పార్టీ వాణిజ్య విభాగం తరఫున దీన్ని అందరం కూడా స్వాగతిస్తూ ఉన్నాం. మరి అదేవిధంగా ఎన్డీఏ కూటమి ఏర్పడిన దగ్గర నుంచి మేనిఫెస్టోలోని అంశాలని ప్రతి ఒక్కదాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తూ ఒక్కొక్కదాన్ని పరిశీలిస్తూ ప్రజల నుంచి సమన్యాయం చేయాలి, పేద ప్రజలకు ఉపయోగపడాలి, బడుగు బలహీన వర్గాలకు అండగా ఉండాలన్న ఒక ఆలోచనతో ఎన్డీఏ కూటమి ముందుకెళ్తా ఉంది చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో. మొన్ననే దావూస్లో భారీ ఎత్తున పెద్ద కంపెనీలతో ఎంఓయూల దాకా వెళ్ళి మంచి నిర్ణయాలు తీసుకోవటం, వారు రేపొద్దున పెద్ద ఎత్తున రాష్ట్రానికి వచ్చి ఎవరు ఊహించని విధంగా పెట్టుబడులు రాష్ట్రానికి వచ్చే దిశ కూడా కనబడతా ఉంది. త్వరలో ప్రజలందరూ కూడా చూస్తారని కోరుకుంటా ఉన్నాం. అదేవిధంగా అమరావతి రాజధానికి ఎక్కడా లేని విధంగా త్వరగా ఆంధ్రప్రదేశ్కి కావాల్సిన అమరావతిని, పోలవరాన్ని నిధులు కేటాయించి రెండింటినీ కూడా శరవేగంగా కంప్లీట్ చేసే ప్రయత్నం ఎన్డీఏ కూటమి చేస్తూ ఉంది. ఇచ్చిన సూపర్ 6 హామీలను కూడా సక్సెస్ఫుల్గా 3 హామీలను కంప్లీట్ చేయడం జరిగింది. మిగిలిన హామీలు కూడా అధ్యయనం జరుగుతూ ఉంది. ఎలా అయితే వాటిని మిస్యూజ్ కాకుండా వారి పేద ప్రజలకు అందే విధంగా దాన్ని ముందుకు తీసుకెళ్లే విధంగా కమిటీలు వేసి చర్చిస్తూ ఉన్నాం. ఇలాంటి తరుణంలో వైసీపీలోని నాయకులు అవాక్కులు, చవాకులు, కటింగ్ మాస్టర్లు బయలుదేరారు. నోటికొచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నారు, అద్దు అదుపు లేకుండా. వాళ్ళందరికీ ఒకటే చెప్తా ఉన్నా, చిత్తశుద్ధిని మీరు లెక్కేసుకోవాలి. ఎన్డీఏ కూటమి పేద మధ్య తరగతి కుటుంబాలకి అండగా నిలబడాలన్న ఒక ఆలోచనతో కేంద్ర ప్రభుత్వంతో సఖ్యతగా ఉంటూ సానుకూల వాతావరణంలో అనేక నిధులు రాష్ట్రానికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తూ ఉంటే మీరు మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం సరైన పద్ధతి కాదని మరొకసారి కూడా తెలియజేస్తా ఉన్నా. మరి ఈ విధంగా ఉంటే వైసీపీలోని తలపండిన నాయకులందరూ కూడా ఆ పార్టీని వీధి వెళ్ళిపోతూ ఉన్నారు. అది అందరికీ తెలిసిందే. గతంలో వాళ్ళు ఎవరైతే పెంచి పోషించిన ఎమ్మెల్సీలు కానీ
ఎవరైతే గెలుపొందిన రాజ్యసభ సభ్యులు కానీ ఆ పార్టీని వదిలి మాకొద్దురా బాబు ఈ నాయకత్వం అని వాళ్ళ నాయకత్వాన్ని చేదరించుకొని బయటికి వెళ్ళే పరిస్థితి ఉంది. అలాంటి తరుణంలో ఇక్కడ విజయవాడలోని ఏ షెల్టరు లేని ఒక 4 అడుగుల నాయకుడు కూడా ఏదో ఒక షెల్టర్ ఎత్తుక్కునే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. అనేక రూమర్లు క్రియేట్ చేస్తూ ఉన్నాడు. మేమందరం కలిసి పనిచేస్తాం, రేపు మేమందరం ఒకటే అని ఏదేదో మాట్లాడుతూ ఉన్నాడు. ఆ నాయకుడికి ఒకటే గుర్తుపెట్టుకోవాలని చెప్తా ఉన్నాం. మాకు కక్ష సాధింపు రాజకీయాలు తెలియవు కాబట్టి ఈ రోజు మీరు ఏం మాట్లాడినా రోడ్డు మీద చెల్తుందన్న విషయం గుర్తు. రాష్ట్రంలో టీడీపీ ప్రయోజనాలు వేరు, రాష్ట్ర అవసరాలు వేరు అనేది స్పష్టమైందన్నారు. ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ బడ్జెట్ సందర్భంగా గురజాడ పేరు ప్రస్తావించడం తప్ప రాష్ట్రానికి ఒరిగిందేమీ లేదని వ్యాఖ్యలు చేశారు. బడ్జెట్ తో బీహార్ ప్రయోజనం పొందిందని తెలిపారు. బడ్జెట్ కోసం ఎంతో ఆశగా ఎదురు చూసిన ఏపీ ప్రజలకు ఆత్మఘోష మిగిలిందంటూ ఆవేదన వ్యక్తం చేశారు. వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ విశాఖలో మీడియా మాట్లాడుతూ బడ్జెట్ లో రాష్ట్రానికి ఏదో కేటాయిస్తారని ప్రజలు ఆసక్తిగా ఎదురు చూశారు. మా కవి గురజాడ పేరును తలుచుకోవడం మనందరికీ గర్వకారణం. గురజాడ పేరు ప్రస్తావించడం తప్ప రాష్ట్రానికి ఒరిగిందేమీ లేదు. బడ్జెట్ లో రాష్ట్రానికి నిరాశ నిస్పృహ కనిపించాయి. బడ్జెట్ ద్వారా ప్రత్యేక ప్రయోజనమేనని రాష్ట్రమని కనిపించలేదు. బడ్జెట్ కోసం ఎంతో ఆశగా ఎదురు చూసిన ప్రజలకు ఆత్మఘోష మిగిలిందన్నారు. ఆయన ఏం చెప్పారు ఎన్నికల ముందు, నాకు సంపద సృష్టించడం తెలుసు, నేను అనుభవం ఉన్న నాయకుడిని కాబట్టి ఇగో ఈ 6 సూపర్ సిక్స్ ఇస్తున్నాను. డే 1 నుంచే జగన్మోహన్ రెడ్డి గారి కంటే ఎక్కువగా నేను వచ్చి వైసీపీ ప్రభుత్వం కంటే మిన్నగా నేను చేస్తానని చెప్పారా లేదా అనేది ఒకసారి ఆలోచించమంటున్నాను. నేను అడిగితే ఏమంటున్నారు, డబ్బు సంపాదించండి, ఒకవేళ నీకు ఏదైనా చిట్కా తెస్తే వచ్చిన చెవులో చెప్పని ఎవరో కార్యకర్త ఎవరో అక్కడ ఉన్న సామాన్య ప్రజలు అంటే అతను వచ్చి చెవులో చెప్పంటున్నాడు. ఆ రోజు ఎన్నికల ప్రణాళిక ప్రకటించినప్పుడు భారతీయ జనతా పార్టీ దాన్ని ముట్టుకోవడానికి దాని పక్కన ఉండడానికి కూడా ఒప్పుకోలే. చూసాను టీవీలో. నేను ఏమో దీని మీద ఈ సూపర్ సిక్స్ భారతీయ జనతా పార్టీ వ్యతిరేకమేటో అయితే అదేనే చెప్పాలి కదా వాళ్ళు, ఆ కూటమిలో ఉన్న వాళ్ళు. లేదు సమర్థిస్తే దాన్ని ఏ విధంగా దాన్ని సఫలీకృతం అవ్వడానికి కేంద్రం ఇస్తున్న సహాయాన్ని, కూటమి ప్రభుత్వం ఇస్తున్న సహాయానికి ఎన్డీఏ ఏ విధంగా సహకరిస్తుందో అదేం చెప్పమంటారు కదా. ఈ అంశాల్లో ఎక్కడుంది? లేదే. ఈ సంవత్సరానికి రైతు భరోసా పోయింది, అమ్మఒడి పోయింది, 15,000 రూపాయలు మహిళకి ఇస్తారన్న 18 సంవత్సరాల ఆ మహిళ తాలూకు అది పోయింది. 3 సిలిండర్ ఇస్తారని కనీసం 2 సిలిండర్ కదా 1 సిలిండర్కి వచ్చింది. రాజకీయాల్లో విశ్వాసత ముఖ్యం. ప్రజలకు ఎందుకంటే ఆశాజీవులు, ఇస్తామంటే ఆతృత, తిడతాము కొడతామంటే భయమో వాళ్ళు ఉంటుంది. ఇస్తానని ఆశ చూపి ఈ రకంగా చేయడం అనేది ధర్మం కాదు. వచ్చన్నారు కదా మీకు వచ్చిన నా దగ్గర విద్యలున్నాయి, గజకర్ణ గోకర్ణ అన్ని విద్యలు ఉన్నాయన్నారు కదా. గజకర్ణ గోకర్ణ నీకు కనిపించట్లే, టక్కుటమారా కనిపిస్తున్నాయి. ఎన్టీఆర్ జిల్లా కంచకచర్ల కీసర గ్రామంలో విషాదకర ఘటన చోటు చేసుకుంది. టమాటా తోటకు నీరు పెడుతూ నీటి కుంటలో పడి రైతు మృతి చెందాడు. కీసర గ్రామానికి చెందిన ఆకులు పూర్ణచంద్రరావు అనే వ్యక్తి గండేపల్లి వెళ్లే రోడ్లు ఉన్న తన పొలంలో టమాటా తోట వేసి దానికి నీరు పెట్టే క్రమంలో నీటి కుంట దగ్గరకు వెళ్లి నీరు తెచ్చే క్రమంలో కాలు జారి నీటి కుంటలో పడి మృతి చెందాడు. ఘటనా స్థలం వద్దకు చేరుకున్న గ్రామస్తులు నీటి కుంటలో పడి పూర్ణచంద్రరావుని బయటకు తీశారు. అప్పటికే మృతి చెందాడు. కుటుంబ సభ్యులతో పాటు గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నీలం సాహ్నిని వైసీపీ నేతల బృందం కలిశారు. ఏపీలో కార్పొరేషన్ల డిప్యూటీ మేయర్లు, మున్సిపల్ చైర్మన్లు, వైఎస్ చైర్మన్ల ఎన్నికల్లో అక్రమాలు జరగకుండా చర్యలు తీసుకోవాలని కోరారు. ఎన్నికలలో అక్రమ పద్ధతుల్లో టీడీపీ లబ్ధి పొందాలని చూస్తుందని ఆరోపించారు. ఎన్నికల్లో పోటీ చేస్తున్న వ్యక్తులను బెదిరింపులకు గురి చేస్తూ వారి నివాసాలను కూలదీస్తున్నారన్నారు. ఫ్యాన్ గుర్తుపై వైసీపీ తరపున పోటీ చేసిన వారిని లాక్కోవాలని చూడటం అప్రజాస్వామికమన్నారు. బయటకు వెళ్లి దొడ్డిదారిన సహకరించాలనుకుంటే పార్టీ విప్ జారీ చేశామని, వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. ఆ మేరకు ఎన్నికల కమిషనర్ కు వినతి పత్రం అందించారు. ఎన్నికల కమిషనర్ ను కలిసిన వారిలో మాజీ మంత్రులు అంబటి రాంబాబు, వెల్లంపల్లి శ్రీనివాస్, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, ఎమ్మెల్సీలు అప్పిరెడ్డి రుహుల్లా, విజయవాడ మేయర్ రాయన భాగ్యలక్ష్మి, ఎన్టీఆర్ జిల్లా వైసీపీ అధ్యక్షులు దేవినేని అవినాష్లు ఉన్నారు. ఎన్నికలకు సంబంధించి ఏదైతే వైఎస్ఆర్సీపీ తరఫున గతంలో ఉన్న డిప్యూటీ మేయర్లు కావచ్చు, చైర్మన్లు కావచ్చు, వివిధ హోదాలో ఉన్నవారు వివిధ కారణాల వల్ల రాజీనామా చేయడం కానివ్వండి, కొంతమంది చనిపోవడం కానీ జరిగిన పరిస్థితుల్లో అక్కడ ఉప ఎన్నికలు జరుగుతున్నాయి. ఆ ఎన్నికల్లో అధికార పార్టీకి సంబంధించి ప్రలోభాలతో లొంగకపోతే వాళ్ళని బెదిరించే విధంగా ఎవరైతే మళ్ళీ వైఎస్ఆర్సీపీ తరఫున కంటెస్ట్ చేస్తున్నారో ఆ అభ్యర్థుల్ని బెదిరించే విధంగా కావచ్చు, అనేక విధాలుగా ఇబ్బందులు పెట్టిన పరిస్థితి మనం చూసి నిన్న తిరుపతిలో ఏదైతే తిరుపతి డిప్యూటీ మేయర్కి సంబంధించి ఎలక్షన్లో కంటెస్ట్ చేస్తున్నారో ఆ అభ్యర్థి యొక్క ఇంటిని ఏ విధంగా దుర్మార్గంగా వితౌట్ రూల్స్ పాటించకుండా అతన్ని భయపెట్టే విధంగా ఏ విధంగా జరిగిందో మీరందరికీ కూడా తెలిసిన విషయమే. వాటికి సంబంధించి ఈరోజు ఎలక్షన్ కమిషన్ కలవడం జరిగి ఒకటే వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున మేము చెప్పుకుంటున్నాం. ఏదైతే చక్కటి పారదర్శకంగా ఎలక్షన్ జరగాలి, ప్రతి ఒక్క అభ్యర్థిని కూడా ఎవరైతే కార్పొరేటర్స్ ఓటింగ్ వస్తారో వాళ్ళకి భద్రత కల్పించాలి, అదేవిధంగా ఒక ప్రత్యేక ఎన్నికల అధికారిని వేసి ఈ ఎలక్షన్స్ అంతా కూడా వాళ్ళ పరిధిలో జరిపించాలి, ప్రతి ఒక్క కార్పొరేటర్ కావచ్చు ఓటేసే హక్కు ఉన్న ప్రతి వాళ్ళకి కూడా భద్రత కల్పించాలని చెప్పని ఈ యొక్క రిప్రజెంటేషన్ కూడా ఇవ్వడం జరిగింది. గతంలో చంద్రబాబు నాయుడు గారు ఆయన ఒకటే చెప్పారు, ఎవరైనా సరే మా పార్టీలో రావాలంటే రాజీనామా చేయాలని చెప్పని. మరి స్థానిక సంస్థలకి ఆ సిద్ధాంతాలు వర్తించవా? ఆ సిద్ధాంతాలు వర్తించవా అంటే రాజ్యసభలకి, ఎమ్మెల్సీలకి మాత్రమే మీకు వర్తిస్తాయి సిద్ధాంతాలు, వీటికి వర్తించవా? ఎందుకు మీరు దొడ్డిదారున మీరు వాళ్ళని చేర్చుకొని ఎందుకు మీరు ఆ పదవులు పొందాలని చూస్తున్నారు? ఆ పదవులన్నీ కూడా వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన పదవులే కదా. ఎందుకు మీరు ద్వంద్వ వైఖరి అవలంబిస్తున్నారు? 165 సీట్లు గెలిచారు మీరు ఈ రాష్ట్రంలో. అదే చెప్తారు, దాదాపు 93%, 92% స్ట్రైకింగ్ రేట్ అని చెప్పని మీరు ప్రతి ఎన్నికలో చెప్పుకుంటారు కదా. ఎందుకు మరి ఈ ప్రలోభాలు చేసి ఎందుకు చేస్తారు మీరు అన్ని కూడా? ఇవన్నీ రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారు. ఎందుకంటే ఇంకా అధికార దాహం తీరలా వీళ్ళకి. ఇంకా స్థానిక సంస్థల్లో కూడా ప్రజల యొక్క వాణి వినిపించకుండా ఏదైతే సూపర్ 6 హామీలు కావచ్చు, ఎన్నికల ముందు చెప్పిన హామీలు ఏ ఒక్కటి కూడా వాళ్ళు అమలు చేసిన పరిస్థితి లేదు. ఆ గొంతు బయటకు వినపడకుండా ఉండడానికి ప్రతి ఒక్క అవకాశాన్ని కూడా ఆయన చెప్తుంటాడు చంద్రబాబు నాయుడు, ఏదైతే ప్రతి ఒక్క అవకాశాన్ని మీరు సద్వినియోగం చేసుకుంటామనేది. ఈరోజు వివిధ పద్ధతుల ద్వారా రిజైన్ చేసిన వాళ్ళు మొత్తం కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ చెందిన వ్యక్తులే. అక్కడ మెజారిటీ కూడా వైఎస్ఆర్సీపీ పార్టీకి ఉంది. అసలు ఎన్నికల్లో ఏ విధంగా మీ అభ్యర్థిని నుంచోబెడతారు? మీకు బలం లేనప్పుడు ఎందుకు మీరు ఎన్నికల్లో అభ్యర్థి నుంచోబెట్టారు? ప్రజలు తెలియదా? ఒకవేళ కార్పొరేట్లో కొంతమంది వీక్నెస్ ఉన్న వాళ్ళేమో వాళ్ళని జాయిన్ చేసుకుంటారు స్వార్థం కోసం, వాళ్ళని వివిధ రకాల ప్రలోభాలతో తీసుకెళ్తున్నారు, ప్రలోభాలకు లొంగన వాళ్ళని భయపెడుతున్నారు. ఇది అప్రజాస్వామ్యం. ప్రజాస్వామ్యాన్ని కాపాడమని, అదేవిధంగా ఎన్నికలు పారదర్శకంగా జరిపించమని చెప్పని, ప్రతి ఒక్కరికి కూడా ఓటేకి వేసే ప్రతి ఒక్కరికి కూడా భద్రత కల్పించాలని చెప్పని ఈరోజు ఈ ఎన్నికల కమిషన్కి వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు అప్పిరెడ్డి గారి నాయకత్వంలో ఎమ్మెల్సీ గారు, రుగుల్లా ఎమ్మెల్సీ గారు, మల్లాది విష్ణు గారు, దేవినేని అవినాష్ గారు, మా మేయర్ గారు అందరం కూడా కలిసి ఈరోజు ఇక్కడ రిప్రజెంట్ చేయడం జరిగింది. తప్పకుండా ఎన్నికలు పారదర్శకంగా నడిపించాలని చెప్పని మాత్రం మా వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం.
క్రికెట్ క్రీడలో అద్భుతమైన ఫీల్డింగ్ తో అందరినీ అద్భుతపరిచిన జాంటీ రోడ్స్ విజయవాడలో సందడి చేశారు. ఏ రంగంలో అయినా రాణించాలంటే ముందు మన మీద మనకు నమ్మకం ఉండాలని, ఆ తర్వాత కష్టంతో పాటు క్రమశిక్షణతో కూడిన ప్రణాళికలు ఉండాలంటూ అందరిలో జాంటీ రోడ్స్ ఉత్తేజం నింపేలా ప్రసంగించారు. విజయవాడలో ఏపీ BNI ఆధ్వర్యంలో మెగా కాన్క్లేవ్ నిర్వహించారు. ఏపీ, తెలంగాణ, కేరళ, కర్ణాటక, మహారాష్ట్ర, కోల్కతా నుంచి 1500 మంది వ్యాపారవేత్తలు పాల్గొన్నారు. ఈ కాన్క్లేవ్ ద్వారా 5000 మందికి అవకాశాలు కల్పించినట్లు BNI ప్రతినిధులు వెల్లడించారు. ఈ కాన్క్లేవ్ కు ముఖ్య అతిథిగా పాల్గొన్న మాజీ క్రికెటర్ జాంటీ రోడ్స్ వ్యాపారవేత్తలను ఉద్దేశించి పలు సూచనలు చేశారు. ప్రధానంగా ఏ వ్యాపారమైనా వినియోగదారులు నమ్మకం కలిగించాలని, దానిని నిరంతరం కొనసాగిస్తే ఇక తిరుగుండదన్నారు. తాను క్రికెటర్ గా అవుదామని నిర్ణయం తీసుకుని అడుగులు వేసే సమయంలో ఎన్నో అడ్డంకులు వచ్చినా నిలబడ్డానని చెప్పారు. అదే విధంగా చేసే పనిపైన శ్రద్ధ ఉండాలని, లక్ష్యాలను సాధించాలని తపన ఉండాలని ఆయన వివరించారు. ఎన్నో ఆటుపోట్లు ఉంటాయని, వాటిని తట్టుకుని నిలబడాలని, లోపాలు సరిచేసుకుంటూ ముందుకు సాగితే విజయాలు పరిస్తాయని వ్యాపారవేత్తల్లో ఉత్తేజాన్ని నింపారు. If you don't go for it, how do you know? Because the problem comes when they dive for a ball and they drop it. What does the camera person do? Cameraman at the ground. Now there's 27 cameras. It's the spider cam, all the cameras. The first thing the cameraman does when a fielder drops the ball, it pans onto the owner of the franchise. Nita Bubby, Mrs. Ambani. Okay, so Nita Bubby is sitting on the sofa, very angry, not smiling. Then the cameraman goes to Jonty. I'm sitting in the dugout, but I know that on the big screen around the ground, the player who's fielding, he can see what's going on. So he sees Nita Bubby sitting there very upset. So I get my book and I start writing notes in my book, but I'm not actually writing any notes. That notes is just for Nita Bubby. So she knows, okay, Jonty's got this under control, that's fine. Bas, enough. Jonty will fix it, we'll be fine. But I was just scribbling in my book because I did not want the players to be in the field thinking, if we go for the catch and we drop it, or we miss it, Jonty's going to be hard on us. So I've spoken to them before. If you see me on the big screen and I've got my notebook out, don't worry, I'm just drawing pictures. That's just for Nita Bubby, that's not for you. But, you know, there are things, if you drop a catch, it might be technique, it might be anticipation, were you expecting the ball? So there were technical things I would look at. But the biggest thing I would look at always was if they didn't go for the ball. And they tell me they would never reach it. I would say, how do you know? If you go for the ball and you miss it and you drop it, at least we know. Okay, start. నమస్కారం అండి, నా పేరు జై దేశాయ్. నేను మా బ్రదర్ విశాల్ దేశాయ్, మేము BNI విజయవాడకి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్స్ అండి. సో ఇవాళ మేము SS కన్వెన్షన్లో 2 ఫిబ్రవరి ఆంధ్రప్రదేశ్ అతిపెద్ద నెట్వర్కింగ్ కాంక్లేవ్ 3వసారి మేము కండక్ట్ చేసాం. ఈ కాంక్లేవ్లో పాల్గొన్న వాళ్ళు అందరూ వ్యాపారవేత్తలు, బిజినెస్ ఓనర్స్, వివిధ రంగాల నుంచి వచ్చిన వారు. వాళ్ళు 1500 మంది బిజినెస్ ఓనర్స్ ఇంకా కూడా వస్తూనే ఉన్నారు. మీరు చూస్తే ఇంకా వస్తున్నారు. కాంక్లేవ్ ఆల్మోస్ట్ 70% అయిపోయిన తర్వాత దే ఆర్ కమింగ్. ఎందుకంటే ఇక్కడ అందరూ సిస్టమేటిక్గా నెట్వర్కింగ్ చేసుకుంటున్నారు. చాలా బిజినెస్ ట్రాన్సాక్షన్స్, ఆపర్చునిటీస్ అన్నీ ఇవాళ పాస్ అయినాయి. ఇవాళ మేము అనౌన్స్ చేసాం స్టేజ్ మీద లైవ్గా వచ్చిన బిజినెస్ ఓనర్సే మాకు ఎన్ని ఆపర్చునిటీ వచ్చినా వాళ్ళు టైప్ చేస్తే 5000 ఆపర్చునిటీస్ స్టేజ్ మీద వాళ్ళు అనౌన్స్ చేశారండి. అన్ని బిజినెస్ ఆపర్చునిటీ వాళ్ళు జనరేట్ అయినాయండి. సో ఈ కాంక్లేవ్లో చాలా బిజినెస్, చాలా ఆపర్చునిటీస్, చాలా కొలాబరేషన్స్ జరగబోతున్నాయి. సో ఇవాళ జరిగిన కాంక్లేవ్లో విజయవాడ నుంచే కాదు, చుట్టుపక్కల ఆంధ్ర, తెలంగాణ నుంచి, బెంగళూరు, ఈవెన్ కేరళ నుంచి, కర్ణాటక నుంచి, ముంబై, మహారాష్ట్ర నుంచి, కోల్కతా, అటువైపు నుంచి, ఆల్ ఓవర్ ఇండియా నుంచి వ్యాపారవేత్తలందరూ వచ్చారండి ఫర్ ద కాంక్లేవ్. వాళ్ళే కాకుండా కార్పొరేట్స్, కంపెనీ హెడ్స్, పెద్ద పెద్ద కంపెనీ హెడ్స్, బిల్డర్స్, తర్వాత హాస్పిటల్ ఓనర్స్, మన హాస్పిటల్ హోటల్ ఓనర్స్, ఇన్స్టిట్యూషన్స్ హెడ్స్, వీళ్ళందరూ వచ్చి ఈ ఈవెంట్లో పార్టిసిపేట్ చేశారు. లోకల్ బిజినెస్ ఓనర్స్కి ఆపర్చునిటీస్ క్రియేట్ చేశారు వీళ్ళందరూ వచ్చి. that is the success of the event. So ఇప్పుడు ఇంకా కాంక్లేవ్ జరిగింది. So thank you very much to the citizens, the people, business owners of
విజయవాడ, గుంటూరు, ఆంధ్ర, తెలంగాణ ఫ్రమ్ అక్రాస్ కంట్రీ BNI విజయవాడను నమ్మి మీరందరూ వచ్చి ఇవాళ ఈవెంట్ని సక్సెస్ చేశారు. మీరు బిజినెస్ తీసుకున్నారు, మీరు బిజినెస్ ఇచ్చారు. సో దట్ ఈస్ ద సక్సెస్ ఆఫ్ ద ఈవెంట్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎన్ని రంగాలకు చెందిన వాళ్ళు వచ్చారు? ఎక్కడెక్కడ నుంచి వచ్చారు? 100 ఇండస్ట్రీస్, మినిమం 100 ఇండస్ట్రీస్ అంటే మ్యానుఫ్యాక్చరింగ్, అగ్రిబేస్డ్ ఇండస్ట్రీస్, అలాగే ఫిషరీస్, ఆక్వా, కన్స్ట్రక్షన్, ట్రేడ్, రీటైల్, హోటల్స్, హాస్పిటాలిటీ అండ్ ఫుడ్ ప్రాసెసింగ్, అన్ని రంగాల నుంచి బిజినెస్ వచ్చి వాళ్ళ కనెక్షన్స్ వాళ్ళు షేర్ చేసుకున్నారండి. సో ఎంత వర్త్ ఆఫ్ బిజినెస్ ఎంఓఎస్ జరుగుతారు? నో ఐడియా సార్. ఇది ఎందుకంటే అది వాళ్ళు ఏంటంటే మేము ఎవరిని అడగం మీకు ఎంత బిజినెస్ వచ్చిందో, మేము ఆపర్చునిటీ క్రియేట్ చేసాం. వాళ్ళకి ఎంత బిజినెస్ జరిగిద్దో అది మనకు చెప్పరు కూడా, మనం అడగం కూడా, అది వాళ్ళ ప్రైవసీ పాలసీ. సో దే ఆర్ గోయింగ్ టు డూ మేబీ lakhs of crores ఆఫ్ బిజినెస్ అండ్ అదే పర్పస్ ఇది వాళ్ళు సర్వ్ అయిందని మేము అనుకుంటున్నామండి. మీడియా మిత్రులకు ధన్యవాదాలు. నా పేరు త్రినాథ్ నండూరి. మీరందరూ ఇక్కడికి వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. ఇవాళ ఈ SS కన్వెన్షన్లో ఫిబ్రవరి 2వ తారీఖున ఆంధ్రప్రదేశ్ అతిపెద్ద నెట్వర్కింగ్ కాన్క్లేవ్ని మన BNI విజయవాడ తరఫున మనం ఇక్కడ ఆర్గనైజ్ చేయడం జరుగుతుంది. ఈ కాన్క్లేవ్ వల్ల అటెండ్ అయిన ప్రతి ఒక్కరికి కూడా ఉపయోగం ఉంది. 1500 మంది 5000 బిజినెస్ ఆపర్చునిటీస్ని రిఫరల్స్గా పాస్ చేసుకోవడం జరిగింది. 15 మంది 5000 అంటే ప్రతి ఒక్కరికి సుమారుగా మూడు పైనే వాళ్ళకి బిజినెస్ ఆపర్చునిటీస్ని మనం కల్పించడం జరిగింది. సో ఈ తద్వారా ఏంటంటే వాళ్ళు ఈ కాన్క్లేవ్ అయిపోయిన తర్వాత కూడా వీళ్ళందరితో కనెక్ట్ అయ్యి ఒకళ్ళనొకళ్ళు బిజినెస్ని ఎక్స్చేంజ్ చేసుకుంటూ కొలాబరేషన్స్ అన్నీ కూడా జరిగే అవకాశాలు ఉంటాయండి. ఈ కాన్క్లేవ్కి చుట్టుపక్కల నుంచి చాలా ప్రాంతాల నుంచి వచ్చారు. పేద ప్రజలకు చదువును దూరం చేసే విధంగా కూటమి ప్రభుత్వం ప్రవర్తిస్తుందని వైసీపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు దేవినేని అవినాష్ అన్నారు. ఫీజులు కట్టలేదని విద్యార్థులను బయటకు పంపించే పరిస్థితి నేడు వచ్చిందన్నారు. వైసీపీ అధినేత జగన్ ఆదేశాలతో ఫిబ్రవరి 5వ తేదీన ఫీజు పోరు కార్యక్రమం చేపడుతున్నామన్నారు. వైసీపీ ఆధ్వర్యంలో ఈ నెల 5వ తేదీన నిర్వహిస్తున్న ఫీజు పోరు కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్ విడుదల కార్యక్రమం గుణదల్లోని వైసీపీ కార్యాలయంలో జరిగింది. ఎన్టీఆర్ జిల్లా వైసీపీ అధ్యక్షులు దేవినేని అవినాష్, వైసీపీ రాష్ట్ర సీనియర్ నాయకులు కడియాల బుచ్చిబాబు, డిప్యూటీ మేయర్ బెల్లం దుర్గా, ఫ్లోర్ లీడర్ వెంకట సత్యనారాయణ, కార్పొరేటర్లు నిర్మలా కుమారి, అమర్నాథ్, రామరెడ్డి, అనుబంధ సంఘాల అధ్యక్షులు, మహిళా నాయకులు, వైసీపీ శ్రేణులు పాల్గొన్నారు. దేవినేని అవినాష్ పోస్టర్ ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వైసీపీ అధినేత జగన్ ఆదేశాలతో ఫిబ్రవరి 5వ తేదీన ఫీజు పోరు కార్యక్రమం చేపడుతున్నామన్నారు. తల్లికి వందనం ఫీజు రియంబర్స్మెంట్ అమలు చేయకుండా కూటమి ప్రభుత్వం 7 నెలల నుండి కాలక్షేపం చేస్తుందన్నారు. విద్యా వ్యవస్థను నిర్వీర్యం చేస్తున్న కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన చేస్తున్నట్లు తెలిపారు. రమా క్లాత్ సెంటర్ నుంచి కలెక్టర్ కార్యాలయం వరకు ర్యాలీగా వెళ్లి మెమోరాండం అందజేస్తామన్నారు. పెద్దలు గౌరవనీయులు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారి ఒక నాయకత్వంలో ఆయన ఒక ఆదేశాలతో 5వ తారీఖున ఎన్టీఆర్ జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఏదైతే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ యొక్క 6-7 నెలల కాలంలో విద్యార్థులకి ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు చెల్లించకుండా, తల్లికి వందనం పథకం అమలు చేయకుండా విద్యార్థుల్ని మోసం చేస్తున్న కూటమి ప్రభుత్వం వ్యతిరేకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్టీఆర్ జిల్లా ఆధ్వర్యంలో ఫీజు పోరు కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. 5వ తారీఖున ఉదయం 10 గంటలకి బీసెంట్ రోడ్లోని రమా క్లాత్ షోరూమ్ నుంచి కలెక్టరేట్ ఆఫీస్ దాకా ర్యాలీగా వెళ్ళి కలెక్టర్ గారికి వినతిపత్రం ఇచ్చే కార్యక్రమం నిర్వహించే కార్యక్రమం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో తూర్పు నియోజకవర్గ కార్పొరేటర్లు, డివిజన్ ఇన్ఛార్జెస్, తూర్పు నియోజకవర్గ అనుబంధ సంఘ అధ్యక్షులు, క్లస్టర్ ఇన్ఛార్జెస్లు, మండల అధ్యక్షులు, వార్డు ప్రెసిడెంట్లు, రాష్ట్ర నాయకులు, జిల్లా నాయకులు ప్రతి ఒక్కరి గారు పాల్గొని దీన్ని విజయవంతం చేయవలసిందిగా ఈరోజు ఈ యొక్క సమావేశం ద్వారా వాళ్ళకి విజ్ఞప్తి చేస్తూ, ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి ఒక నాయకత్వంలో 5 సంవత్సరాలు కరోనా వచ్చినా, ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నా జగన్మోహన్ రెడ్డి గారి ఒక నాయకత్వంలో ఏ రోజు కూడా విద్యార్థుల చదువుల కోసం ఎప్పుడు నిర్లక్ష్యం చేయాల. ఎన్ని ఇబ్బందులు వచ్చినా చదువుల నిమిత్తం ఏదైతే ఫీజు రియంబర్స్మెంట్ కానివ్వండి, అమ్మ ఒడి కానివ్వండి, నాడు నేరు ద్వారా స్కూల్స్ని బాగు చేస్తాం కానివ్వండి, ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు
జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వంలో గత 5 సంవత్సరాలు ఈ రాష్ట్రంలో ముఖ్యంగా పేద విద్యార్థులు ఉన్నతమైన స్థానాల్లోకి వెళ్ళే విధంగా వాళ్ళు చదువుకోవటం జరిగింది. కానీ ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 7 నెలల కాలంలో ముఖ్యంగా పేద విద్యార్థులకి చదువును దూరం చేసే విధంగా, ఎందుకంటే 5 సంవత్సరాలు విద్యార్థులు చాలా గొప్పగా చెప్పుకున్నారు, మేము ఇంగ్లీష్ మీడియంలో చదువుకున్నామని, మాకు ట్యాబులు వస్తాయని, మాకు అమ్మకు ఊరు వస్తుందని, మాకు స్కూల్ బట్టలు ఇస్తారని, మాకు స్కూల్ బ్యాగ్స్ ఇస్తారని, లేకపోతే ఫీజు రియంబర్స్మెంట్ కాలేజీకే నేరుగా డబ్బులు అందుతాయని చెప్పని ఎంతో గొప్పగా విద్యార్థులు ప్రశాంతంగా చదువుకుంటే ఈరోజు ప్రతి కాలేజీలో కానివ్వండి, ప్రతి స్కూల్స్లో కానివ్వండి ఫీజు కట్టలేదని చెప్పని పిల్లల్ని బయటికి పంపే పరిస్థితి ఈరోజు కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో జరుగుతుంది. అదేవిధంగా సూసైడ్ మీరందరూ గారు చూసే ఉంటారు. మొన్న నారాయణ కళాశాలలో ఒక విద్యార్థి దూకి చనిపోయారు. అంటే వాళ్ళందరి మేర గారా ఈ ఫీజులు ఒక ఒట్టిది కానివ్వండి, ఫీజులు కట్టాలని చెప్పని వాళ్ళ తల్లిదండ్రుల మీద ఒక ఒట్టిది కానివ్వండి, దాని మీద ఈరోజు పిల్లలు సూసైడ్ చేసిన పరిస్థితి ఏర్పడింది. ఈరోజు మీరు చెప్పారు మేము అధికారంలోకి రాగానే అనేక పథకాలు చేస్తామని, నేను మాటిస్తున్నా, నేను హామీ ఉంటున్నా అని చెప్పని ఈరోజు సాక్షాత్తు ఆ రోజు ఇప్పుడు ఎవరైతే విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఉన్నారో ఆ రోజు చెప్పారు నేను మాటిస్తున్నా, లోకేష్ మాట ఇచ్చారు అని చెప్పని. మరి ఏమైపోయినాయి ఆ మాటలని, ఆ హామీలన్నీ ఏమైపోయినాయి? మీ హామీలు ఇచ్చి మీ మాటలు నమ్మి మోసపోయిన ప్రజానికానికి విద్యార్థులకు మీరు ఏం సమాధానం చెప్తారు అని. జగన్మోహన్ రెడ్డికి బీసీలు ఎస్సీలు అన్నగారి వర్గాలు ఎదగడం వారవులేరని రాష్ట్ర గౌడ్ వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ సొంటి శివరామ ప్రసాద్ గౌడ్ ఆరోపించారు. గీత కార్మికులకు ఇచ్చిన హామీలను నిలబెట్టిన ప్రభుత్వం ఏదైనా ఉందంటే కూటమి ప్రభుత్వం మాత్రమేనని తెలిపారు. ప్రభుత్వం కేటాయించిన మద్యం షాపులపై వ్యతిరేకంగా వైసీపీ న్యాయవాదులు వేసిన కేసులను నిరసిస్తూ రాష్ట్ర గౌడ్ వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ సొంటి శివరామ ప్రసాద్ గౌడ్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా శివరామ ప్రసాద్ మాట్లాడుతూ ఎన్నికల సమయంలో నారా లోకేష్ గీత కార్మికులకు ఇచ్చిన మాట ప్రకారం తమ ఆర్థిక ప్రగతి లక్ష్యంగా వారికి మద్యం షాపుల్లో రిజర్వేషన్ ఇస్తామన్న హామీని నిలబెట్టుకున్నారని చెప్పారు. రాష్ట్రంలోని గౌడ్, యాత, ఈడిగ, గౌడ, గామల్ల, కలాలి, గౌండ్ల, శ్రీశయన, సెగిడి, శెట్టిబలిజ కులాలకు మొత్తం 335 మద్యం దుకాణాలను కేటాయించిందని తెలిపారు. జగన్మోహన్ రెడ్డి నా బీసీలు, నా ఎస్సీలు అని చెప్పుకోవడం తప్ప వారి అభ్యున్నతకు ఏమాత్రం కృషి చేయలేదని విమర్శించారు. కూటమి ప్రభుత్వం చేస్తున్న మంచిని చూడలేక తప్పుడు కేసులు పెట్టడం సిగ్గుచేటన్నారు. జగన్మోహన్ రెడ్డి ఇప్పటికైనా మారకపోతే పార్టీ భూస్థాపితం కావడం ఖాయమని వ్యాఖ్యానించారు. 96 షాపులు మద్యం షాపులుంటే ఏదైతే ఎన్డీఏ కూటమి తెలుగుదేశం పార్టీ ఆ రోజు నారా చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, మా లోకేష్ బాబు గారి పాదయాత్ర సందర్భంగా గౌడ ఏదైతే గీత కులస్తులు ఉండారో గీత కులస్తులందరూ కూడా 10% వాటా ఈ యొక్క రిజర్వేషన్ ఇవ్వాలి ఈ గీత కులాలకు అని చెప్పి నిర్ణయం తీసుకోవడం జరిగింది. అందులో భాగంగా 335 షాపులకి అన్ని జిల్లాల్లో కూడా నోటిఫికేషన్ ఇచ్చి మరి ఏ గీత ఉపకులాలు ఏవైతే ఉన్నాయో ఎవరెవరికి ఎక్కడెక్కడ షాపులో అవన్నీ కూడా కేటాయించడం జరిగింది. ఇవాళ కేవలం జగన్మోహన్ రెడ్డి పార్టీ ఇవాళ ఏదైతే ఈ గీత కులాలకు ఇచ్చేటువంటి మద్యం దుకాణాలు ఉన్నాయో ఆయనకి ఇది కంటగింపుగా ఉంది. ఎందుకంటే ఆయన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నా ఎస్సీలు, నా బీసీలు, నా మైనారిటీలు, నా బడుగు బలహీన వర్గాలని చెప్పేవాడు. కానీ వాళ్ళు బాగుపడటం ఆయనకి ఇష్టం ఉండదు. ఇవాళ మాకిచ్చినటువంటి షాపుల్ని కోర్టుకి వెళ్ళారు. ఇవాళ ఆయన లాయర్లు, ఆయన అడ్వకేట్స్ ఎవరైతే ఉండారో నాగేశ్వరరావు గారు కావచ్చు, జిఎల్ నాగేశ్వరరావు గారు, మనోహర్ రెడ్డి ఎవరైతే ఉండారో వాళ్ళ ద్వారా రిట్టేపించి ఇవాళ మా నోట్లో మన్ను కొట్టారు. ఇవాళ గీత కులాలకు సంబంధించిన మాకు ఈ రోజున ఎన్డీఏ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, పవన్ కళ్యాణ్ గారు కావచ్చు మాకు అవకాశం ఇస్తే మాకు అవకాశం ఇచ్చిన దాన్ని అడ్డుకునే హక్కు జగన్మోహన్ రెడ్డికి ఎక్కడుందని చెప్పి నేను అడుగుతున్నాను. ఇవాళ రాష్ట్రంలో మాకు 10% వాటా ఇచ్చడంతో పాటు 335 షాపుతో 50% మాకు ఫీజు రాయితీ ఇచ్చారు. మేము ఎవరికి ఎక్కడా కూడా ఎవరి వ్యాపారాల్లో మేము ఎక్కడా కూడా గీత వృత్తిదారులు మాకెందుకంటే తరతరాలుగా మా వృత్తి గీత వృత్తి. డాక్టర్ సర్దార్ గౌతులచ్చన్న గారు గీత వృత్తిని
కాపాడినటువంటి మహానుభావుడు. ఆనాడు టంగుటూరు ప్రకాశం పంతులు గారు గీత వృత్తిని నిషేధిస్తానంటే అవిశ్వాస తీర్మానం పెట్టి నెగ్గించినటువంటి చరిత్ర లచ్చన గారిది. ఆనాటి నుంచి ఈనాటి వరకు మేము ఈ మద్యం కావచ్చు, ఈ కళ్ళు కావచ్చు, మాకు హక్కు ఉంది దీంట్లో. ఇవాళ ఈ హక్కునికి అవకాశం కల్పించింది ఎన్డీఏ ప్రభుత్వం. దాన్ని కాలరాస్తుంది జగన్మోహన్ రెడ్డి నా బీసీలు నా ఎస్సీలు అని మాటకంటాడు. ఆయన మొన్న అధికారంలో వచ్చినప్పుడు కూడా మాకు 33% రిజర్వేషన్ ఉంటే 10% రిజర్వేషన్ కోటాకి కారణం జగన్మోహన్ రెడ్డి వైసీపీ ప్రభుత్వం. దానివల్ల 16,000 మంది రాజ్యాంగబద్ధంగా చట్టబద్ధంగా ఉన్న పదవులు పోగొట్టుకున్నాం. మేము ఆ ప్రభుత్వ అధికారంలోకి వచ్చినాక ఎస్సీ బీసీ మైనారిటీ వర్గాలకు చెందినటువంటి 1,50,000 కోట్ల నిధులు దారి మళ్లీ కేంద్ర బడ్జెట్ కార్పొరేట్ శక్తులకు ప్రయోజనం చేకూర్చేలా ఉందే తప్ప ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఏమీ మేలు చేయదని ప్రత్యేక హోదాన సాధన సమితి అధ్యక్షులు చలసాని శ్రీనివాస్, సిపిఐ ఎన్టీఆర్ జిల్లా కార్యదర్శి దోనేపూడి శంకర్, ఎన్టీఆర్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నరహరిశెట్టి నరసింహారావు వ్యాఖ్యానించారు. బడ్జెట్ లో ప్రజల కొనుగోలు శక్తి పెంచే ఒక్క పథకం కూడా లేదన్నారు. ఆదాని, అంబానీ వంటి బడా కార్పొరేట్లకు అధిక లాభాలు కల్పించేలా ఉందన్నారు. ఆదాయ పన్నుల రాయితీలు పెద్దగా లేవన్నారు. అమరావతి రాజధాని నిర్మాణం, పోలవరం ప్రాజెక్టు సంబంధించిన నిధులు కేటాయించకపోవడం చాలా దారుణ మండిపడ్డారు. కింద బడ్జెట్ లో రాష్ట్ర విభజన హామీలకు సంబంధించి ఎలాంటి కేటాయింపులు లేకపోవడం చాలా దురదృష్టకరమని మండిపడ్డారు. రాష్ట్రంలో ఉన్న కూటమి పాలకులు కేంద్ర బడ్జెట్ పై విమర్శించే ధైర్యం చేయలేకపోయారని ఎద్దేవా చేశారు. కేంద్ర బడ్జెట్ లో రాష్ట్రానికి తీరని అన్యాయం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రత్యేక హోదా విభజన హామీల సాధన సమితి తరపున పాత్రికేయ సమావేశాన్ని ఏర్పాటు చేయటం జరిగింది. నిన్న ప్రవేశపెట్టినటువంటి కేంద్ర బడ్జెట్ నిర్మలా సీతారామన్ గారు పెట్టినటువంటి బడ్జెట్ తెలుగు ప్రజలను మరోసారి మోసం చేసింది. తెలుగు ప్రజల్ని, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ని మోసం చేసిన బడ్జెట్గా దీన్ని భావిస్తున్నాం. ఎక్కడా కూడా వికసిత భారత్ కానీ, ఆత్మనిర్భర్ భారత్ కానీ ఈ బడ్జెట్లో ఎక్కడా కనపడలేదు. ఆంధ్రప్రదేశ్కి సంబంధించి కేవలం బిహారీ ఎన్నికల బడ్జెట్గానే ఉంది తప్పనిచ్చి రాష్ట్రానికి సంబంధించి ఎటువంటి అత్యంత ఉన్నతమైన ప్రజాస్వామ్యానికి వేదికైన పార్లమెంటులో ఆమోదించిన తీర్మానాలని కుంభమేళాలో తొక్కి ఈ బడ్జెట్ని ప్రవేశపెట్టారు. ప్రత్యేక హోదాకు సంబంధించినటువంటి అంశం యొక్క ప్రస్తావన లేదు. స్పెషల్ ప్యాకేజీ గురించి ప్రస్తావన లేదు. విశాఖ స్టీల్ ప్లాంట్ గురించి ప్రస్తావన లేదు. గనుల కేటాయింపు గురించి స్వయం ప్రతిపత్తి కలిగినటువంటి సంస్థగా దాన్ని తీర్చిదిద్దేటువంటి అవకాశం లేదు. విభజన హామీల సాధన సమితి ఆధ్వర్యంలో చలసాని శ్రీనివాసరావు గారు మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. వారికి ముందుగా అభినందిస్తూ వారిని వచ్చిన పాత్రికేయ మిత్రులకు కూడా ముందుగా స్వాగతాన్ని తెలియజేస్తూ, కేంద్రంలో ఉన్నటువంటి మోడీ గారి ప్రభుత్వం 10 సంవత్సరాలకి దేశంలో పాలన చేశారు. తర్వాత మళ్ళీ ఇవాళ బడ్జెట్ పెట్టేటటువంటి పరిస్థితికి మళ్ళీ వచ్చారు. అది మ్యాజిక్ ఫిగర్ లోపలే ఉన్నారండి. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు కానీ, నితీష్ కుమార్ గారు కానీ ఏ రోజైనా తప్పుకుంటే ఈ ప్రభుత్వం కుప్పకూలిపోతుంది. ఇటువంటి పరిస్థితుల్లో విభజన చేసిన టైంలో పార్లమెంటు సాక్షిగా ఈ రాష్ట్రానికి రావాల్సినటువంటి విధి విధానాలు కానీ, ఎన్నికబడిన జిల్లాల ప్యాకేజీలు కానీ, రాజధాని నిర్మాణం కానీ, హైకోర్టు నిర్మాణం కానీ, పోలవరం నిర్మాణం కానీ, అలాగే ఓడరేవులు కానీ, విమానాశ్రయాలు కానీ, మిగిలినటువంటి అన్ని విషయాల్లో కూడా ఇవ్వటం కూడా ఆంధ్ర రాష్ట్రాన్ని వివక్ష గురి చేస్తున్నారు. గత ప్రభుత్వంలో ఆ కేంద్రంతో అడ్డగాగినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు మోసం చేశారంటే, మళ్ళీ ఇవాళ తెలుగువారి ఆత్మగౌరవం అనే నినాదంతో పుట్టినటువంటి తెలుగుదేశం పార్టీకి అధ్యక్షుడిగా ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు కూడా పౌరుషం చచ్చిపోయే మాట చూసుకుంటే అందరికీ కూడా, ఇంక్లూడింగ్ మీ అందరికీ కూడా, అరే మాకు ట్యాక్స్ బెనిఫిట్ వచ్చిందేమో అని ఫీల్ అయ్యే పరిస్థితి ఉంది.
ప్రముఖంగా కూడా వాళ్ళు అదే ప్రచురించారు. కానీ ఇది కేవలం ఆంధ్రప్రదేశ్నో లేకపోతే అమరావతినో మోసం చేయటమే కాదు, మొత్తం దేశ ప్రజలందరినీ లేకపోతే ఎంప్లాయీస్ అందరినీ ఎవరైతే కొద్దిగా ఆశపడ్డారో ఇప్పుడు సంతోషపడుతున్నారో ఒక రూపాయి మిగులుతుందని అందరినీ కూడా మోసం. ఇందులో ఒక లిటిగేషన్ ఏంటంటే వీళ్ళు ఏదైతే 80,000 వరకు ట్యాక్స్ తగ్గింది అని చెప్తున్నారో అది ఇదివరకు మనకి సో మన పిల్లల చదువులకు గాన ఖర్చు పెట్టుకున్న డబ్బు, లేకపోతే ఇంటి సొంత ఇల్లు తీసుకుంటే దాని లోన్ మీద ప్రిన్సిపల్, అట్లాగే ఇంట్రెస్ట్ మీద, అట్లాగే ఇన్సూరెన్స్ పాలసీస్, హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీస్, లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీల మీద ఒక డిబేట్ ఉండేదన్నమాట, రిబేట్ ఉండేది. సో ఒక ట్యాక్స్ ఎక్సెప్షన్ ఉండేది. సో ఈ ట్యాక్స్ ఎక్సెప్షన్స్ ఏమీ తీసుకోకపోతేనే ఈ కొత్త రకం ఏదైతే నిన్న ప్రపోజ్ చేసిన బెనిఫిట్స్ని మనకి ఇస్తారు. అంటే అంత క్రితం ఉన్నది ఇప్పటికీ ఏమీ మార్పు ఉండదు. కొంతమందికి అయితే ఇప్పుడున్న దాంట్లోకి వెళ్తే ఇంకా నష్టం వస్తుందన్నమాట వీళ్ళు చెప్తున్న కొత్త దాంట్లోకి వెళ్తే. సో ఈ పాయింట్ చాలామందికి తెలియట్లేదు. సో ఈ రకంగా ఏంటంటే ఇది మన జాతికి భవిష్యత్తులో ఎలా ప్రమాదకరం అవుతుందంటే ఈరోజు 12 లక్షల సంవత్సరానికి నెలకు 1,00,000 సంపాదించే వాళ్ళకు కూడా ట్యాక్స్ లేదని చెప్తున్నారు. కానీ ఇక్కడ దయచేసి పెద్దలు, విద్యులు, ఉభయ రాష్ట్రాల్లో తెలుగు ప్రజలు 13.5 కోట్ల మంది తెలుగు ప్రజలు ఆత్మగౌరవం ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు వినవలసిన అవసరం ఉందని భావిస్తున్నాను. మా విధానాలతో ఏకీభవించకపోయినా తెలుగు జాతి బిడ్డగా పుట్టినందుకు డెఫినెట్గా నేను చెప్పిన విషయాలు ఆలోచించి మీ నిర్ణయం మీరు తీసుకోండి. దగా మోసం జరిగింది నిన్న. దీంట్లో నేను ఎవరిని బ్లేమ్ చేయట్లా, నాయకులే బ్లేమ్ చేస్తున్నా. నిన్న పోలవరం ప్రాజెక్టు విషయంలో దయచేసి గమనించండి. 1941 నుంచి మన ఆకాంక్ష జీవనాడి. నేను గౌరవ ఆర్థిక శాఖ మంత్రిని గారితో మేము ఎంపీ గారు విశ్వం గారు అందరూ కలిసి వెళ్ళి మాట్లాడిన సందర్భంలో 3 సంవత్సరాల క్రితం స్పష్టంగా నేను మీడియాతో చెప్పాను, ఆ ప్రాజెక్టుని బ్యారేజీకి పరిమితం చేసి నాశనం చేసే కుట్రలు జరుగుతున్నాయని. నిర్మలా సీతారామన్ గారి ఇంట్లో మేము 1:20 నిమిషాలు సమావేశమైన పిదట చెప్పాను, మేలుకోండి నాయకులారా అని చెప్పాను. వినలేదు. పోలవరం ప్రాజెక్టు యాక్చువల్గా 194 టీఎంసీలు నిల్వ సామర్థ్యంతో కడతారండి. 150 అడుగులు ఎత్తున నీళ్లు నిలబెడితే 150 అడుగులు ఎత్తున ప్రాజెక్టు కట్టేది ఏదో అది ఎలాగో కట్టి తీరాలి. దాన్ని తగ్గించే పెంచే అధికారం వీళ్ళకి లేదు. డిజైన్స్ చేసేది ఒకడేమో బయటకు వచ్చి ఆరోపిస్తాడు మీరు తగ్గిస్తున్నారని, ఇంకొక ఆయన వచ్చి తగ్గించట్లేదంటే ఇదంతా మోసం. ప్రజలు మోసం చేయడానికి ఆడుతున్న రాజకీయ క్రీడ. 150 అడుగులు ఎత్తున ఆల్రెడీ స్పిల్వే నిర్మాణం అయిపోయింది. రాతి మట్టి కట్టడం కూడా మిగిలింది, అది కట్టుకుంటూ అయిపోతాయి. పెద్ద కాస్ట్ కాదు. ఎంత నీళ్లు నిలబెడుతున్నారనేది ప్రాజెక్టుకు ప్రాధాన్యత. 150 అడుగులు నీళ్లు నిలబెడితేనే 194 టీఎంసీలు నిల్వ ఉంటుందండి. 134.9 అంటే 135 అడుగులు ఎత్తు, 41.15 మీటర్లు ఎత్తు నిలబెడితే డెడ్ స్టోరేజీ ప్రాజెక్ట్ అవుతుంది. మరొకసారి చెప్తున్నా, ఎవరికన్నా దమ్ము ఉంటే, నిజాయితీ ఉంటే దీన్ని వ్యతిరేకించే వాళ్ళు చర్చకి దమ్ము లేకుండా దాక్కుంటారండి మీరు ఒక్కొక్కళ్ళు. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. భారత అభివృద్ధిని ప్రపంచ దేశాలు గమనిస్తున్నాయి. మీడియాతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వెల్లడి. ఆర్యవైశ్య సంఘాల ఆస్తులు దోచుకున్న మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావుపై చట్ట ప్రకారం చర్యలు తప్పవు. రాష్ట్ర ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ డూండి రాకేష్ ఆరోపణ. ఎన్టీఆర్ జిల్లా కంచుకచర్ల కీసర గ్రామంలో విషాదకర ఘటన. టమాటా తోటకు నీరు పెడుతూ నీటి కుంటలో పడి రైతు మృతి. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నీలం సాహ్నిని కలిసిన వైసీపీ నేతల బృందం. మున్సిపల్ చైర్మన్లు, వైఎస్ చైర్మన్ల ఎన్నికల్లో అక్రమాలు జరగకుండా చర్యలు తీసుకోవాలని సూచన.
ఇది రెస్ట్ బులెటిన్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.